ఇంకా 10వ తరగతి వరకు అక్కర్లా, 7వ తరగతి 8వ తరగతి నుంచే రకరకాల కలుపు మొక్కలన్నీ పాఠశాలలో చేరుతున్నాయి. లేకపోతే ఏ పాఠశాల చూసినా సరే 2000 మంది అంటే 3000 మంది అంటే స్ట్రెంగ్త్ అంటారు. ఈ స్ట్రెంగ్త్ అనేది పాఠశాల వాళ్ళు మాట్లాడాల్సిన విషయం కాదు, యుద్ధం చేసేవాడు మాట్లాడాల్సిన విషయం ఇది. స్ట్రెంగ్త్ దీనికి పాఠశాలకు పని లేక స్ట్రెంగ్త్ అంటే బలం. ఏమిటి బలం? బలం కావాలంటే బీ కాంప్లెక్స్ బెళ్ళేసుకోబోడు బలం వస్తుంది, ఉండటం దాగు బలం వస్తుంది. చదువు ఎందుకు? చదువు వాళ్ళ బలం రాదు. విద్యార్థులకు కాదు, ఉపాధ్యాయులకు కాదు, తల్లిదండ్రులకు కూడా మానసిక బలం లోపించింది. తల్లిదండ్రులకే లేదు మానసిక బలం. ప్రపంచంలో ఎంతమంది మహాత్మా గాంధీలని, అంబేద్కర్లని, వివేకానందుల్ని, రామకృష్ణుల్ని ఎవరిని మనం చూపించినా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొట్టమొదటి ఉదాహరణగా గ్రహించేది తల్లిని లేదా తండ్రిని. మీరు ప్రపంచమంతా చూపించే ఉపయోగం ఏం లేదు. ఎంతమంది మహర్షుల ఫోటోలు ఇంట్లో పెట్టినా ఆ గడ్డాలు చూసి భయపడతారు వీళ్ళందరూ, మనకి ఎందుకు వచ్చింది గొడవ. తల్లిదండ్రులనే ఆదర్శంగా తీసుకుంటారు. అది సరిగ్గా ఉందా లేదా అనేది మనం చూడాలి.